బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు శిల్పా బేహను ద్వారా పోడ్కాస్ట్లో చెప్పినటువంటి హీలింగ్ ప్రాసెస్, పూర్వజన్మలోకి హిప్నటైజ్ చేసి తీసుకొని వెళ్తే ఎలా రిజల్ట్ ఏమేమి ఉంటుంది, వెళ్ళి తమ యొక్క జన్మ గురించి రహస్యాన్ని తెలుసుకోగలుగుతారా అనే విషయం గురించి చెప్తున్నటువంటి టాపిక్ మనం ఈరోజు విందాము. శిల్పా బెహన్ అంటూ ఉన్నారు, మెడిటేషన్లో ఎప్పుడైతే నేను బాపూజీ తోటి కనెక్ట్ కాలేదు అనుకోండి, ఏమీ కాదు. నేను బాపూజీని చూస్తూ ఉంటాను. ఒకసారి మేము ఎవరికైతే హీలింగ్ చేస్తూ ఉన్నామో వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పారనమాట, మానస్ సరోవరానికి వెళదాము అని. అక్కడ వెళ్ళాము మేము, మీరు హిప్నటైజ్ చేస్తూ ఉన్నప్పుడు, మెడిటేషన్ హీలింగ్ చేస్తూ ఉన్నప్పుడు అంటూ దాన్ని వర్ణించారు. అక్కడ ఒక దేవి గుహ ఉన్నది. ఆ మందిరంని చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉంటే మానస్ సరోవరంలోకి వెళ్ళిపోయాము అని నేను అన్నాను. అయితే పదండి మానస్ సరోవరానికి వెళదాము, ఈత కొడదాము అని. నాకైతే ఈత రాదు అని చెప్పాను. ఎందుకంటే మాకు తెలుసు ఇక్కడ కింద పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి అని, పొరపాటును కూడా ఆడ మేము వెళ్ళకూడదు అని. ఇప్పుడు కాదులేండి ఈ విషయము కొన్ని రోజుల క్రితము. అయితే ఆ మాట నేను చెప్పడంతో సరే మనం నావలో వెళ్దాము అని అన్నాము. అట్లా నావలో వెళ్ళటం అనేది జరిగింది. మనమైతే నావలో వెళ్ళాము, మేమైతే నావలో వెళ్ళాము. నేనైతే మరి పర్మిషను ఇవ్వలేదు అక్కడికి వెళ్ళటానికి. వాళ్ళు నావలో అయినా సరే మానస్ సరోవరంలో వెళ్ళటానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని వాపసు వచ్చేసాము అని అన్నారు. కొత్త ప్రాబ్లము ఉన్నది కాబట్టి. మరి వాళ్ళ గురువు వచ్చాడు అట. అది ఎవరికైతే హిప్నటైజ్ చేస్తూ ఉన్నానో నేను హీలింగ్, వాళ్ళ గురువు ఆ స్వప్నంలోకి వచ్చారని, బాపూజీ కూడా వచ్చారు అని, నేను బాపూజీని చూశాను అన్నారు వాళ్ళు. ఓకే, ఏమన్నా చెప్పారా చూడటంతో అంటే ఆ మెసేజ్ ఇచ్చారు అని చెప్పారు అని అంటున్నారు శిల్పాబేన్. ఏం మెసేజ్ ఇచ్చారు? బాపూజీ 2029 అని కొంచెం వర్డ్, ఒక మాట చెప్పారు. ఒక సంవత్సరం ముందుటి విషయం అన్నమాట. ఒక సంవత్సరంలో అంటే 2029లో బాపూజీ కూడా పూర్వం అనేక వీడియోలు చెప్పారు. నేను బాపూజీని అడగండి అని, ఎప్పుడు కలుస్తారు అని అంటే ఈ విధంగా చూపించారు. నేనైతే చూడలేదు, వాళ్ళు బాపూజీని చూశారు అంటున్నారు శిల్పాబేను. అయితే ఎవరైతే వారి వారి యొక్క స్థితిలో ఉంటూ ఉంటారు. నా యొక్క ఫ్రెండు చెప్తూ ఉన్నది, నేను బాపూజీని అడిగాను, మాకు మీరు ఎప్పుడు సాక్షాత్కారం చేయిస్తారు అని. అయితే శాంతిగా ఉండండి అని అన్నాను. నేనైతే అడగలేదు, శాంతిగా ఉండండి అన్నారు. 2029 అని కొంచెం ఏదో చెప్పారు, మీరు చూస్తాను అని. సాక్షాత్కారం బాగున్నది, గొప్పగా అవుతుంది అని కూడా చెప్పారు. ఇక్కడ ఒక విషయము, చాలామంది ఈ హీలింగ్ నడుస్తున్నప్పుడు మరి కొంత 10 నిమిషాలు 11 నిమిషాలు పడుతుంది వాళ్ళు హీలింగ్లోకి వెళ్ళటానికి. అప్పుడు నేను ఊరికే కూర్చోవటం ఎందుకు అని పరం శాంతి మంత్రాన్ని జపం చేస్తూ మంత్రం స్టార్ట్ చేస్తాను. ఒకసారి అలాగే నేను చేస్తూ ఉన్నప్పుడు వారికి విజన్ కనపడింది. ఏమని అంటే అమెరికాలో న్యూక్లియర్ వెపన్ రెడీగా ఉన్నది. అమెరికా మొత్తం కూడా ఒక చాపలాగా చాదర్ పరిచేశారట బాపూజీ. థర్డ్ వరల్డ్ వార్ రెడీ అవుతూ ఉన్నది అక్కడ అని. నేను అన్నాను ఏమైంది అని. అంటే పరం శాంతి మంత్రాన్ని జపం చేయండి, మీరు ఆపొద్దు అని వాళ్ళు నాకు సైగ చేసి చెప్పారు. నేను ఆపలేదు, కంటిన్యూషన్ చేశాను. రిగ్రెషను జరుగుతూ ఉన్నటువంటి సమయంలో పరం శాంతి మంత్రం నేను చెప్పడంతో బాపూజీ కూడా అక్కడ అన్ని ప్రదేశాల్లో పరం శాంతి మంత్రాన్ని, అమెరికా, రష్యా, పూర్తిగా పాకిస్తాన్ పైన కూడా మొత్తం ప్రదేశంలో వ్యాపింపజేస్తూ ఉన్నారు. నేను అచ్చా
మరి బాపూజీ అయితే మరి పరం శాంతి వైబ్రేషన్లు వ్యాపింప చేస్తూ ఉన్నారు అని అడిగాను. బాపూజీ కూడా పరం శాంతి మంత్రం ఆ, చేస్తూ అమెరికా, రష్యా, పాకిస్తాన్ మీద ఒక చెద్దరు వేసేసి థర్డ్ వరల్డ్ వార్ యొక్క సీన్ని పూర్తిగా ఆ చెద్దర్లో ఏ విధంగా ముడి చేశారు, చెద్దర్ని ముడి చేశారు అంటే దాని లోపలికి ముడి చేసుకున్నారు ఈ యొక్క వెపన్స్ యొక్క సీన్ని. చాలా వండర్ఫుల్గా ఉంది ఈ విషయము అంటున్నారు సాక్షిబెన్. నేనైతే ఈ విషయం పరం శాంతి బాపూజీకి చెప్తూ ఉన్నాను. ఇది ఎఫెక్టివ్ మంత్రము అని అందరికీ కూడా చెప్పాను. బాపూజీ కూడా అదే అంటూ ఉంటారు అంటున్నారు సాక్షిబెన్. ఎప్పుడైతే మనం పరం శాంతి మంత్రాన్ని చెప్తూ ఉంటామో రిగ్రెషన్లోకి వెళ్ళటం, అనుభవం చేసుకోవటం, సీరియస్గా కూడా నేను ఉంటూ ఉన్నా. లేకపోతే కోపం వస్తే బాంబ్స్ వచ్చేస్తూ ఉంటాయి, బాంబులు పేలుతాయి కదా అని. అంటే బాపూజీ కూడా అంటూ ఉన్నారు పరివర్తన అయ్యేది ఉంది, పరివర్తన టైం మీద పరం శాంతి వైబ్రేషన్స్ చాలా వ్యాపింప చేయండి. అంతా అసురులు అయిపోయారు. బాపూజీ కూడా అంటారు కదా, ఎప్పుడైతే పరం శాంతి వైబ్రేషన్స్ మీరు వ్యాపింపజేస్తారో అసురులు కూడా అసురులు అయిపోతారు అని. నెగిటివ్ ఎనర్జీస్ అయిపోతూ ఉంటాయి, అంతా మారిపోతుంది అని అంటూ ఉన్నారు. న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. అక్కడే పరం శాంతి వైబ్రేషన్ యొక్క చెద్దర్లో, దుప్పట్లో అన్నీ కూడా ఇమిడిపోయినాయి. అంటే చాపేసి దుప్పటి వేసేసి మొత్తాన్ని ఆ వెపన్స్ మొత్తాన్ని మూట మూట కట్టారనమాట బాపూజీ. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, బాపూజీ ఇంత గొప్ప కార్యక్రమం సూక్ష్మ జగత్తులో చేస్తున్నారు అని. బాపూజీ ప్లాన్ ఉన్నది, 1-2 నెలల్లో థర్డ్ వరల్డ్ వార్ జరిగేదే ఉంది అని కూడా అనేశారు. కానీ బాపూజీ ఆపేశారు. పాత వీడియోల్లో కూడా బాపూజీ చెప్పారు కదా, 1-2 నెలల్లో కూడా జరిగేస్తుంది అని. కానీ బాపూజీ తన యొక్క పద్ధతి ప్రకారం కనెక్టెడ్ అవుతూ ఉన్నారు. కనెక్టెడ్ అవ్వటంతో ఇవి చెప్తున్నారు. నా లోపల ఏదైతే వాపస్ ప్యూరిటీ ఏదైతే ఉన్నదో అది అర్థమవుతూ ఉంది. నేను క్యూరియాసిటీ తోటి నాకు అనిపించింది కొంచెం ఎక్స్ప్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. అయితే కేవలం పరం శాంతియే కాదు, విషయాన్ని కూడా మనము బాపూజీ చెప్పినట్టు వ్యాపింప చెయ్యాలి. అందరూ కూడా అప్పుడు తలకాయ ఉంచుతారు బాపూజీ వైపు అని అన్నారు. అందుకనే మనం ఎక్కువలో ఎక్కువ ఏదైతే మరి రచన చేశామో సోర్స్ నుండి కనెక్ట్ అవుతూనే ఉండాలి. సూపర్ ఇంపోజ్ థాట్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. అంటే మనసు లోపల కాదు, న్యాచురల్గా సడన్గా మన ఎన్ని చూడటం కూడా జరుగుతుంది మైండ్లో, అది ఏమీ జరగదు. కానీ రిగ్రెషన్లోకి వెళ్ళినప్పుడు మనము చాలా హీలింగ్ చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. వారి లోపల నుంచి డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. దృశ్యం ఎలా కనిపిస్తూ ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఏ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ వైబ్రేషన్స్ పూర్తి ప్రపంచం మొత్తంకి వెళ్ళిపోతూ ఉంటుంది. రష్యాలో వెళ్ళిపోతుంది, పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది, ప్రతి చోట కూడా వ్యాపిస్తూ ఉంటుంది అంటూ ఉన్నారు. వేరే ఒకటి ఒక ఒక లేడీ నాతో పాటు ఇదే బేహద్ పరివారంలో కూడా ఉన్నారు. వారితో పాటు నేను కొంచెం సెక్షన్ తీసుకున్నాను, చూశాను అనమాట. మనము జాగృతి అవస్థలో ఉంటే పరం శాంతి పరం శాంతి అనేటువంటి సంకల్పాలు చేస్తూ ఉంటే మెడిటేషన్, మామూలుగా అయితే జాగృత అవస్థలో పరం శాంతి అంటూ ఉంటాము. కానీ మెడిటేటివ్ స్టేజ్లోకి వెళ్ళి అంటే బాపూజీ అన్నట్టుగా 1 గంటలో కేవలం ఒకే సంకల్పం అని ఎప్పుడైతే అన్నారో, గంటకు ఒక సంకల్పం చేయమని అన్నారు. అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు రీజన్ చెప్తూ ఉంటూ ఉంటారు. పైకి వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ యొక్క అనుభూతే నిరాల అంటే అద్భుతంగా ఉంటూ ఉంటుంది. మనం పరంధామంలోకి వెళ్ళిపోతాము. ఆ సమయంలో పరం శాంతి మంత్రం చెప్పడంతో మా అంటారు కదా, బేహద్ కళ పరంధామంలోకి పరం శాంతి
మంత్రాన్ని చెయ్యాలి అని వెంటనే మనకు క్రిందకు రావటము, ఒక తర్వాత ఒకళ్ళు వైబ్రేషన్లు పంపిస్తూ ఉంటే నేను చెప్తాను. పరం శాంతి మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. బేహద్ బేహద్ పరం మహాశాంతి అనేది పైనుండి కిందకు వైబ్రేషన్స్ వాపసు తిరిగి రావటము, రెండో వాళ్ళు మాట్లాడటంతో మళ్ళా అది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. వాపస్ అనేది ఈ యొక్క స్టార్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు వెంటనే మళ్ళా మూడో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పరం శాంతి అని, వాళ్ళు ఆగిపోతారు. అలాగ వాపస్సు వెళ్ళటం జరుగుతుంది. ఒక గంటలో ఒకసారి చెప్తూ ఉంటే పూర్తిగా పైనుంచి కింద వరకు ఆ వైబ్రేషన్స్ మొత్తము బ్యూటిఫుల్గా బాపూజీ చెప్పిన రిజల్ట్ను తీసుకొస్తూ ఉంటుంది. ఒక నాకు చాలా ఈ యొక్క విషయం లోతుగా అర్థమైపోయింది. బాపూజీ అంటారు, మెడిటేటివ్ స్టేజ్లోకి వెళ్ళి ఒక గంటలో ఒక్క మంత్రం, ఒక్క సంకల్పం మాత్రమే చెయ్యండి. రోజంతట్లో నేను చెప్పేది కూడా ఇదే. అలా చేయటంతో కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. నాకు చాలా ఖుషి అనిపించింది, వాళ్ళు కూడా అనుభూతి పొందుతూ ఉన్నారు అని. అయితే ఇక్కడ ఇంకో విషయం, కర్మ బంధనాలు ఉంటాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మరి కర్మ బంధనాలు తగులుకోవటము అంటే వాళ్ళు స్వయం చేసినటువంటి పొరపాట్లు, అంటే రిగ్రెషన్లో వాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఈరోజు నువ్వు నీకు పరేషాను కలిగిస్తూ ఉన్నారు అంటే నాకైతే సావధానంగా లభిస్తూ ఉండటం లేదు. అది మన పొరపాటే, మనం చేసినది మళ్ళీ యాక్షన్కి రియాక్షన్ అయ్యి వస్తూ ఉంటుంది. నన్ను పరేషాన్ చేస్తున్నారు అంటే దాని సమాధానం ఇదే. నేను ఏదైతే చేస్తానో ఆ వ్యక్తితోటి అదే వ్యవహారం మళ్ళా రిటర్న్ వస్తుంది అని మనం కోప్పడాల్సిన అవసరం లేదు. శాంతి యొక్క స్థితిలో ఉండాలి. చూడండి, ప్రకృతి కూడా ఒక నియమాన్ని తయారు చేసింది. మనం పూర్వజన్మ యొక్క కర్మ బంధనాలు కూడా మన వెనకాల వస్తూ ఉంటాయి. ఆ పూర్వ జన్మలో నా హత్య ఎవరన్నా చేశారనుకోండి, నన్ను ఎవరన్నా హత్య చేశారనుకోండి, ప్రకృతి కూడా ఈ జన్మలో పూర్వ జన్మ యొక్క రిజల్ట్ను మళ్ళీ వాళ్ళని హత్య చేయించడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ జన్మలో సేమ్ ఆ హత్య అలాగా ఆయనకి జరగటం జరుగుతుంది. ఇలాగ కర్మబంధనాలు ఉంటాయి అనిపిస్తుంది. నేను ఈ విధంగానే ఆలోచిస్తాను. ఈ రోల్ ఇలాగే నడుస్తుంది. నేను హత్య చేశాను, ఈ జన్మలో మళ్ళా ప్రేమనిస్తాను, సుఖాన్ని ఇస్తాను, నేను వాళ్ళను క్షమాపణ కోరుకుంటాను అనుకుంటే ఇద్దరి యొక్క కర్మ బంధన న్యూట్రల్ అయిపోతూ ఉంటుంది. ఎవరికైతే మనం హాని చేశామో, ఎవరికైతే మనం కష్టపెట్టామో, వాళ్ళని హింసించామో, వాళ్ళని మనం క్షమాపణ చెప్పడంతో కర్మ బంధన అనేది కట్ అయిపోతుంది. పూర్తిగా ప్రేమ అనేది నిండిపోతుంది. నా యొక్క టాస్క్ ఇలాగే ఉంటుంది. నేను దాన్ని ఖతం చేసుకోవాలి అనుకోవాలి. చాలా డీప్ స్టేజ్లోకి మనం వెళ్ళినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు. అందుకనే కదా హీలింగ్ చేసేటప్పుడు 10 నిమిషాల్లో పరం శాంతి మంత్రము జపం చేస్తూ ఉంటాను. మరి పరం శాంతి మంత్రం చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి రిజల్టు బాపూజీ చెప్పినట్టుగా వస్తే నాకు కూడా పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ కూడా మన లోపల నుంచి పోతుంది, మనలో పరివర్తన కనపడుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు. కాబట్టి బాపూజీ చెప్పినటువంటి పరివర్తన మనం తీసుకురావాలి అంటే పూర్తిగా బాపూజీ చెప్పిన ప్రకారంగా పురుషార్థం చేయాలి, సేవ చేయాలి, సంకల్పాలు చేయాలి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి అద్భుతమైనటువంటి క్లాసెస్ని సాక్షి బెహన్ ద్వారా, అనంతభాయ్ ద్వారా కూడా పోడ్కాస్ట్లోను లైవ్లోనూ చెప్పిస్తూ ఉన్నారు. మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి, అందుతూ ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ని మీరు చూసుకోవచ్చు.
తెలుసుకోవచ్చు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహదు పరం మహాశాంతి.